నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దైవవాక్యం తెలియజేస్తుంది. పిల్లలు మీ కన్న తల్లిదండ్రుల దగ్గర మోసపూరితంగా బ్రతకూడదు, అపనమ్మకస్తులుగా బ్రతకూడదు. మీరు తల్లిదండ్రులను ఎప్పుడు సంతోషపరచాలి, తల్లిదండ్రులని నిర్లక్ష్యపరచకూడదు. కారు చీకట్లో ఆ దీపం ఆరిపోతుంది అన్నాడు. వృద్ధాప్యంలో మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు, దానివల్ల మీ కీడు కలుగుతుంది అన్నాడు దేవాతి దేవుడు. తెలుసో తెలియకో పెద్దవాళ్ళు మిమ్మల్ని తిట్టారేమో, ఒకవేళ కొడుకే కదా కూతురే కదా అని చెప్పేసి ఆ స్వతంత్రం మీద మిమ్మల్ని ఏమైనా అరిశారేమో. వారు పెద్దవాళ్ళు, నువ్వు చిన్నదానివి. అనేకమైన సార్లు దైవజనులైనటువంటి నేను, మరి నాకన్నా పెద్దవారు, వారు పెద్దవారు అయి ఉన్నప్పటికీ అనుకోనటువంటి మాటలు కొన్ని సందర్భాలు వారు మాట్లాడుతున్నప్పుడు అది వారి మూర్ఖత్వంతో, వారి అజ్ఞానంతో, వారి అవివేకంతో మాట్లాడుతున్న వారి వయస్సును నేను గౌరవించాను. వారి వయస్సును గౌరవించి వారిని ఎన్నోసార్లు నేను క్షమించాను. నా దేవుడు నాకు ఏదీ తక్కువ చేయలేదు, నన్ను ఆయన ఘనపరుస్తూనే వచ్చాడు. దైవజనమా, వయసుకు విలువ ఇవ్వండి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు మీకన్నా, మీ వయసుతో పోలిస్తే వారి వయసు చాలా పెద్దది. వారికి మీకు పోలికేంటి అసలు? వారి అనుభవాల్లో మీ అనుభవం ఎంత? తీసిపడేయద్దు తల్లిదండ్రుల్ని. ఇంట్లో ముదిమ వచ్చినటువంటి ముసలి వాళ్ళు ఉంటే ఇంటికి కిరీటం వంటి వారిని తీసిపడేయొద్దు. ఇంట్లో వారు ఒకవేళ విసుగు పుట్టిస్తున్నారేమో, చిరాకు పెడుతున్నారేమో, భరించుకోండి. వారిని తప్పు పట్టి ఇది చేయొద్దు. అలానే దేవునికి నమ్మకంగా ఉండాలి.